ఓకే, F11 ఫీచర్స్కి వెళ్ళిపోండి. F11 ఫీచర్స్లో తరుణ్ అనేది కదా, తరుణ్ కంపెనీలో మీకు ఇక్కడ ఇన్వెంటరీ అని ఉంటుంది కదమ్మా. ఇన్వెంటరీ అనేది మీరు ఎస్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఎస్ అని ఉంది, మీరు వై అని కొట్టినా కూడా ఎస్ అయిపోతుంది. జస్ట్ ఎంట్రీ చేసి సేవ్ చేసేసి ఓకే, మీకు సేవ్ అయిపోతానే మీకు ఇక్కడ క్రియేట్లోకి వచ్చేసాయండి. క్రియేట్లోకి వచ్చేస్తానే క్రియేట్లో మీకు ఏముంటుంది అంటే క్రియేట్లోకి వచ్చి ఎంట్రీ ఇవ్వండి. ఇంతకుముందు మనం ప్రీవియస్ సెషన్స్లో మనం ఇన్వెంటరీ ఎనేబుల్ చేయనప్పుడు మీకు ఇన్వెంటరీ మాస్టర్స్ అనే ఆప్షన్ లేదు. ఇన్వెంటరీ మాస్టర్ అనే ఆప్షన్ లేదు. ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే ఇన్వెంటరీ మాస్టర్స్ అనేది వచ్చేసింది అనమాట. ఫస్ట్ మీకు ఇక్కడ గోడౌన్, యూనిట్స్, స్టాక్ ఐటమ్స్ ఇదన్నీ కూడా మనం ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనకి యూనిట్స్ అంటే ఏంటి? సో మనం అది నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటాం కదా, అంటే ఎన్ని నెంబర్స్, మెజర్మెంట్ని మనం యూనిట్స్ అని అంటాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే యూనిట్స్ అనే వాటిని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. అక్కడికి వచ్చి ఎంట్రీ చేసేయండి. ఎంట్రీ చేస్తేనే మనకి ఇక్కడ సింపుల్ అని అడుగుతుంది, అక్కడ నెంబర్స్ అని ఇవ్వాలి. ఇప్పుడు మొబైల్స్ మనం నెంబర్స్ అని పిలుస్తాం, అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటాం కదా. అండ్ ఇక్కడ నెంబర్స్ అని ఇచ్చేసాను, ఎంట్రీ చేసేయండి. ఒక్కొక్కసారి మీకు ఒక పెద్ద లిస్ట్ ఇక్కడ షో అవుతుంది, అప్పుడు మీరు నెంబర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ అంటే మనం నెంబర్ ఆఫ్ యూనిట్స్ తర్వాత 0.00 అంటాం కదా, అట్లా డెసిమల్ ప్లేసెస్ మీకు ఎన్ని కావాలని అడుగుతుంది. మీకు కావాలంటే పెట్టుకోండి 0, లేదా మీకు 2 కావాలంటే 2 పెట్టుకోండి, అంటే 2 డెసిమల్ ప్లేసెస్ వస్తుంది. ఎంటర్. ఇప్పుడు సపోజ్ మనం ఆయిల్ అలాంటివి కూడా మనం చేస్తున్నాం అనుకుందాం, అప్పుడు ఏమంటాం? లీటర్, LTRS. ఇది షార్ట్ ఫామ్స్ పెట్టాలి ఇక్కడ. లీటర్స్, LITRS. ఎంటర్ చేసి ఓకే, డెసిమల్ ప్లేసెస్ నేను 2 పెడుతున్నాను. సపోజ్ మనకి రైస్ ఇలాంటివి ఏదైనా కొంటున్నామంటే అప్పుడు కేజెస్ అని కిలోగ్రామ్స్. ఎంటర్ చేసాను, ఎంటర్ చేసాను. ఇప్పుడు మనం యూనిట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ విధంగా మనం యూనిట్స్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్కేప్ ఇచ్చేసేయండి. ఎస్కేప్ ఇచ్చేస్తానే మీకు ఏదైనా గోడౌన్స్ కావాలంటే గోడౌన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ గోడౌన్స్ ఉన్నాయి కదా మన క్వశ్చన్లో. అక్కడ ఎంట్రీ ఇస్తానే మనకి ఇలాగ క్రియేట్ అని అడుగుతుంది, క్రియేట్ కానీ ఎంట్రీ ఇచ్చేసేయండి. ఎంట్రీ ఇస్తానే మీకు ఇక్కడ గోడౌన్ అని అడుగుతానే మీకు అక్కడగా గోడౌన్ అడిగితే G1, G2, G3 అని గోడౌన్స్. G1 గోడౌన్, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే గోడౌన్ G1 గోడౌన్ అని పెడుతున్నాం. ఇక్కడ మీరు ఎంటర్. ప్రైమరీ అంటే మీకు మెయిన్ గోడౌన్ అర్థం. సబ్ గోడౌన్స్ ఏదైనా ఉన్నా కూడా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే తిరుపతిలోనే మనకు 2-3 గోడౌన్స్ ఉన్నాయి, అలాంటప్పుడు సబ్ గోడౌన్స్ అవుతాయి. అలాగే పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ప్రైమరీని పెట్టేస్తున్నాను. ఎంటర్, ఎంటర్, ఎంటర్. నెక్స్ట్ గోడౌన్ నెంబర్ 2, గోడౌన్. ఎంటర్, ఎంటర్, ఎంటర్. ఇప్పుడు గోడౌన్స్ అనేది క్రియేట్ యాక్సెప్ట్ చేస్తే ఇంక ఎస్ అయిపోతుంది. ఎంటర్. ఇప్పుడు 2 గోడౌన్స్ క్రియేట్ చేస్తాం, మళ్ళీ ఎస్కేప్ ఇచ్చి బయట వచ్చేసాను. ఇప్పుడు మీకు గోడౌన్స్ అయిపోయినా యూనిట్స్ అనేది క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మీకు గ్రూప్స్ కావాలన్నా గ్రూప్ కూడా ఫస్ట్ క్రియేట్ చేస్తాను. గ్రూప్స్ ఏమేమి ఉన్నాయనుకున్నాం ఇక్కడ? కంప్యూటర్ గ్రూప్, మొబైల్ గ్రూప్. ఓకే, నేను కంప్యూటర్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఎంటర్, ఎంటర్. ప్రైమరీని ఇచ్చేసేయండి ఇక్కడ. నెక్స్ట్ మొబైల్స్ గ్రూప్. ఎంటర్, 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 ఎంటర్. ఓకే, ఇప్పుడు మనం గోడౌన్స్ క్రియేట్ చేసేసాము. అలాగే ఈ యొక్క కేటగిరీ అనేది ఆప్షనల్, మీరు కావాలంటే పెట్టుకోండి, లేకుంటే లీవ్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ గోడౌన్స్ అనేది కూడా మీకు ఆప్షనల్ ఏమా, లేదా స్టాక్ గ్రూప్ అనేది కూడా మీకు ఆప్షనలే. ఇది మీ చాయిస్, మీకు ఆప్షన్స్ ఉంటాయి, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ స్టాక్ కేటగిరీ క్రియేట్ చేయాలన్నా సేమ్ అంతే. కేటగిరీ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఒక రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము అనుకోండి, కేటగిరీస్ ఏమేమి ఉంటాయి? ఫుట్వేర్ అనేది ఒక కేటగిరీ, టెక్స్టైల్స్ అనేది ఒక కేటగిరీ, ప్రొవిజన్స్ అనేది ఒక కేటగిరీ, వెజిటేబుల్స్ అనేది ఒక కేటగిరీ, ఇట్లా కేటగిరీస్ కూడా ఉంటాయి కదా. అలాంటి కేటగిరీని మీరు ఇక్కడ పెట్టుకుంటారు, ఆ నేమ్ పెట్టుకుంటారు అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్కి వస్తే స్టాక్ ఐటమ్స్కి వచ్చేసాయి. స్టాక్ ఐటమ్స్కి వచ్చేస్తేనే ఎంట్రీ ఇవ్వండి, మీకు ఇలాగా షో అవుతుంది అన్నమాట. ఇక్కడ స్టాక్ ఐటమ్స్లో కూడా మీకు ఇక్కడ F12 కన్ఫిగరేషన్ ఉంటుంది.
మీకు F12 కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. ఒకసారి మనం ఇక్కడ F12 కాన్ఫిగరేషన్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ షో మోర్ అని ఉంది, ఇక్కడ కూడా షో మోర్ అని ఉంది. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్, జనరల్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ జనరల్ డీటెయిల్స్ ప్రొవైడ్ ద అలియాస్ నేమ్. అలియాస్ నేమ్ అంటే మనకి ఇక్కడ నిక్ నేమ్ అని ఉంటుంది అనమాట. సో మీ చాయిస్ అది, మీకు కావాలంటే పెట్టుకోండి, లేదంటే నో, దానివల్ల మీకు ఏమి యూజ్ ఏమీ ఉండదు. ఓకే, ప్రొవైడ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేది నోనే పెట్టుకోండి, మనం లాంగ్వేజ్ ఏం ప్రొవైడ్ చేసేది ఏమి ఉండదు. ఓకేనా. ప్రొవైడ్ ద పార్ట్ నెంబర్ అంటే ఇప్పుడు మనకి కొన్ని షోరూమ్స్కి అలాగ వెళ్ళారనుకోండి, ప్రతి పార్ట్కి ఒక కోడ్ ఉంటుంది కదా, అంటే ట్రాకింగ్ కోసం ఒక కోడ్ అనేది ఉంటుంది. దాన్ని మనం పార్ట్ నెంబర్ అనేది మెయింటైన్ చేయాలంటే ఎస్ పెడతాం, లేదంటే నో పెడతాం. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి ప్రొవైడ్ డిస్క్రిప్షన్ ఫర్ ద స్టాక్ ఐటమ్స్. అంటే మనకి ఏవైతే స్టాక్ ఐటమ్స్ ఉన్నాయో దానికి ఇంకా డీటెయిల్గా మోర్ ఇన్ఫర్మేషన్ రాయాలంటే ఈ యొక్క డిస్క్రిప్షన్ కానీ లేదా ప్రొవైడ్ నోట్స్ అనేది మనం పెట్టుకుంటాం. అవసరం లేదంటే నో, మనం ఏం డిస్క్రిప్షన్లో ఏం పెట్టుకునేది ఏం అవసరం ఉండదు కాబట్టి నో పెట్టవచ్చు, కావాలంటే పెట్టుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇన్వెంటరీ డీటెయిల్స్. ఇక్కడ ఇన్వెంటరీ డీటెయిల్స్ వస్తే యూజ్ ద స్టాక్ గ్రూప్ అనేది మనకి ఆప్షనల్ అన్నాను కదా, మీరు కావాలంటే గ్రూప్ పెట్టండి, లేదంటే నో పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ గ్రూప్ క్రియేట్ చేశాను కాబట్టి ఎస్ పెడుతున్నా. అలాగే నాకు స్టాక్ యూజ్ ద కేటగిరీ ఫర్ ద గ్రూప్ అనేది నాకు కేటగిరీ అనేది అవసరం లేదు, లీవ్ ఇట్ వచ్చేస్తాను. అలాగే ఇక్కడ ప్రొవైడ్ యూనిట్స్ ఆఫ్ ద మెజర్మెంట్. మనం ఏ వస్తువుని ఎంత కొలుస్తున్నాము ఏంటి అనేది తెలియాలి కదా, మీటర్సా లేదా లీటర్సా లేదంటే కేజెస్సా లేదా నెంబర్స్ అనేది. సో దీన్ని మాత్రం ఎస్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ యూనిట్స్ మీకు ఏదైనా కావాలంటే ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఆల్టర్నేటివ్ యూనిట్స్ గురించి నేను ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేస్తాను, చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెట్ ద కాంపౌండ్ యూనిట్స్. ఇప్పుడు ప్రజెంట్ కాంపౌండ్ యూనిట్స్ అనేది బిల్ ఆఫ్ మెటీరియల్స్ అనేది నో పెట్టండి, నేను ఫర్దర్గా క్లాసెస్లో వస్తాయి కాంపౌండ్ యూనిట్స్ అంటే కూడా నేను చెప్తాను. ఇది స్టాండర్డ్ బయింగ్ అండ్ సెల్లింగ్ అంటున్నా, ఇది మనం ఫిక్స్డ్ రేట్స్ని సెటప్ చేయడం. ప్రజెంట్ నో పెట్టండి, నేను ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, అలాగే డిఫాల్ట్ అలొకేషన్ అనేది కూడా నో పెట్టేయండి. అకౌంటింగ్ అలొకేషన్ మీకు కావాలన్నా ఎస్ పెట్టుకోండి, దీనివల్ల మీకు ఏంటి ఇంపాక్ట్ ఏమీ ఉండదు, యూజ్ చేసుకోండి, ఎస్ అని. నెక్స్ట్ అలాగే మనకి యూజ్ ద కాస్టింగ్ ఆఫ్ మెటీరియల్. మనకి మెటీరియల్ని మీరు కాస్టింగ్ అనేది కూడా చేయాలంటే ఎస్ పెడతాం, లేదంటే నో పెడతాం. ఓకే, నేను మళ్ళీ ఫర్దర్గా చెప్తాను మీకు కాస్టింగ్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ అలాగే మనకి యూజ్ ద స్టాక్ బిహేవియర్, ఇదేం మనకేం అవసరం ఉండదో నో పెట్టేస్తాను. అలాగే ప్రొవైడ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో ఏదైతే క్లోజింగ్ స్టాక్ ఉంటుందో అది ఓపెనింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అనుకుంటే కనుక ఓపెనింగ్ అనేది ఉండదు, నో పెట్టుకోండి. ఒకవేళ మనం ఎగ్జిస్టింగ్ కంపెనీ మనం ఆల్రెడీ సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ అనుకున్నప్పుడు మీకు ఓపెనింగ్ అనేది ఉంటుంది, ఎస్ చేసుకోండి. ఇంకా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ నో పెట్టండి, నేను ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, ఇవి మనకి సెట్టింగ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేస్తే మనకి స్టాక్ ఐటమ్ క్రియేషన్. మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఏమున్నాయి ఇక్కడ, ఎస్ ల్యాప్టాప్, మొబైల్, ఎయిర్ బడ్స్. ల్యాప్టాప్ అని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను అండర్ అంటే గ్రూప్ అన్నాం కదా, ఆ గ్రూప్ వచ్చేసి ఏ గ్రూప్లోకి వెళ్తుంది, కంప్యూటర్ అనే గ్రూప్లోకి వెళ్తుంది. ఎంటర్. ఇప్పుడు యూనిట్స్ అంటే దీన్ని మనం ఎలా కొలుస్తాము, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అని అంటాం. ఓకే, నెంబర్స్. ఇక్కడ ఓపెనింగ్ అనేది మీకు ఉంటే పెట్టుకోండి, లేదంటే నో, ఎంటర్. ఓకే, ఇప్పుడు ఒక ఐటమ్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ మొబైల్స్లో కూడా మనకి మొబైల్ గ్రూప్, నెంబర్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఎంటర్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఎయిర్ బడ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి మొబైల్ గ్రూప్లోకి వస్తుంది, ఎంటర్. సో నెంబర్ ఆఫ్ ఇట్లా మనం ఐటమ్స్ అన్నీ కూడా ఇలాగ క్రియేట్ చేసుకోవాలి. ఒకటి ఫస్ట్ యూనిట్స్ క్రియేట్ చేయాలి, తర్వాత గోడౌన్స్, తర్వాత గ్రూప్స్, తర్వాత మనం స్టాక్ ఐటమ్స్, తర్వాత కేటగిరీ కూడా కావాలంటే కేటగిరీ. సో అవసరం లేదంటే నో పెట్టేసుకుంటాం. ఓకే, ఇది ఎలాగ క్రియేట్ చేయాలో అర్థమైందా? ఇప్పుడు క్రియేట్ చేసినవి నేను ఎలాగ చెక్ చేసుకోవాలి, ఎక్కడున్నాయి అనేది తెలియాలి కదా. ఓకే, ఎక్కడున్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఆల్టర్కి వెళ్ళాలి. ఓకేనా, ఆల్టర్కి వెళ్ళాలి. క్లియర్ అయితే ఎలాగ ఇప్పుడు ఆల్టర్లోకి వెళ్తే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఏమేమి స్టాక్ ఐటమ్స్ ఏంటి అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి. మీరు మాడిఫై చేసుకోవాలన్నా ఇప్పుడే మాడిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎంట్రీ అయిన తర్వాత కనుక మాడిఫై చేయాలంటే పాసిబుల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసాను. ఇప్పుడు మీరు ఓచర్స్కి వచ్చేసానమ్మా. ఓకే, ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాం కదా, ఏం కొంటున్నాము,
సోనో విజన్స్ నుంచి కొంటున్నాము, ఏం ఐటమ్స్ అయితే కొన్నామో ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేసేసి పెట్టుకున్నాం, ఐటమ్స్ అన్నీ క్రియేట్ చేసేసి పెట్టుకున్నాం. గోడౌన్స్ క్రియేట్ చేస్తాం, గ్రూప్స్ క్రియేట్ చేసి ఐటమ్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం సోనో విజన్స్ ఎలక్ట్రానిక్స్ నుంచి మనం ఈ యొక్క డీటెయిల్స్ అనేది, ఈ యొక్క గూడ్స్ అనేది కొంటున్నాం. బిల్ నెంబర్ వచ్చేసి ఇది. సపోజ్ మనం ఎప్పుడు కొంటున్నాము అంటే 1/4/25 కొంటున్నాము అనుకున్నాం. జస్ట్ వాళ్ళ ఇన్వాయిస్ కూడా ఇచ్చేస్తాం. ఇప్పుడు మనకి ఓచర్స్ లెక్క వచ్చేసండి, పర్చేజ్ ఓచర్ లెక్క వచ్చేసాయండి. పర్చేజ్ ఓచర్లో ఉన్నాం. పర్చేజ్ ఓచర్లో మనకి 3 మోడ్స్ ఉంటాయని చెప్పుకున్నాము ఇంతకుముందు. ఇప్పుడు మీరు ఐటమ్ ఇన్వాయిస్ అనేది కనుక ఎనేబుల్ చేస్తే బై డిఫాల్ట్గా ఐటమ్ ఇన్వాయిస్ లెక్క వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోయినా మీకు డౌట్ ఉన్న ఐటమ్ ఇన్వాయిస్లో చూస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి పార్టీ అకౌంట్ నేమ్ అని చెప్తాం. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం, ఆ పార్టీ లెడ్జర్ ఇక్కడ లేదు, ఏం చేయాలి, క్రియేట్ చేసుకోవాలి. దానికి షార్ట్కట్కి Alt+C. ఓకే, ఇక్కడ మనకి సోనో విజన్స్ ఎలక్ట్రికల్స్ వీళ్ళ దగ్గర నుంచి కొంటున్నాం కాబట్టి మనకు సప్లయర్స్, సంట్రీ, క్రెడిటర్స్, వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాం. అంటే క్రియేటివ్ నెక్స్ట్ ఎంటర్ చేసాము. ఇక్కడ రిసిపియెంట్ డీటెయిల్స్ అంటే మనకు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్చేజ్ లెడ్జర్ ఆల్రెడీ పర్చేజ్ అని వస్తుంది. మనం ఆల్రెడీ పర్చేజ్ అకౌంట్ ఇంతకుముందు అండ్ గ్రూప్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్ అని క్రియేట్ చేసుకున్నాం. ఎంటర్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ స్టాక్ ఐటమ్స్కి వచ్చేసిందా. ఇప్పుడు మనం ఏమైతే స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తామో అవన్నీ కూడా మీకు ఇక్కడ లిస్ట్ షో అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ కొంటున్నది ఏం ఐటము, ల్యాప్టాప్స్ 50 క్వాంటిటీ కొంటున్నాం. ఈచ్ వన్ 50,000 లెక్కన కొంటున్నాం. ఓకే, ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ మీరు ట్రాకింగ్ నెంబర్ అనేది నాట్ అప్లికబుల్ పెట్టండి. ట్రాకింగ్ నెంబర్ అంటే ఏంటంటే మనం గూడ్స్ అనేది ఇంకా రాలేదు, ఆన్ ది ట్రాన్సిట్లో ఉన్నాయంటే మీకు ట్రాకింగ్ నెంబర్ అనేది వస్తుంది. మనం బిల్ ఇన్వాయిస్ వేసుకుంటున్నా, మనకి ఇంకా గూడ్స్ అనేది రాలేదంటే ట్రాకింగ్ నెంబర్ పెడతాం. ప్రజెంట్ అయితే నాట్ అప్లికబుల్ పెడతాం. ఇక్కడ గోడౌన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, మనకి షో అవ్వలేదు. మీరు స్పేస్ బార్ ఇస్తే మీకు గోడౌన్ అనేది షో అవుతుంది. మీకు ఏ గోడౌన్లే కావాలి, గోడౌన్ 1 కావాలి. ఎంత క్వాంటిటీ కొంటున్నాం, 50 క్వాంటిటీ. ఈచ్ 1 రూపీస్ ఎంత, 50,000. ఎంట్రీ నెంబర్స్ వచ్చేసి చూడండి ఎంత ఆటోమేటిక్గా 25 lakhs. ఎంటర్ ఇచ్చేసి ఎంటర్. ఇంకొక ఐటమ్ మనకి మొబైల్స్. ఎంటర్. గోడౌన్ 2 అలొకేట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 30 క్వాంటిటీ 30,000. ఎంటర్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎయిర్ బడ్స్. గోడౌన్ 1 అలొకేట్ చేస్తున్నాను. ఇది కొంటున్నది 200 క్వాంటిటీ 500 రూపీస్ లెక్కన కొంటున్నాం. 200 క్వాంటిటీ 500 రూపీస్. ఎంటర్. ఇక్కడ నరేషన్ రాసుకోండి. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ ద సోనో విజన్ ఎలక్ట్రికల్స్. ఎంటర్ చేస్తాం. సో ఇట్లా మనం ఈ యొక్క పర్చేజ్ ఓచర్ అనేది రికార్డ్ చేస్తాం విత్ ఇన్వెంటరీ వైజ్. క్లియరా? ఇప్పుడు మనం ఏమైతే కొన్నామో కొన్నటువంటివి మళ్ళీ మనం ఎక్కడున్నాయి చెక్ చేసుకోవాలి. అలాగే చెక్ చేసుకోవాలి అంటే మీకు ఏముంటుంది అంటే స్టాక్ సమ్మరీ అని ఉంటుందమ్మా. స్టాక్ సమ్మరీలో ఏముంటుంది అంటే మీరు ఎంత స్టాక్ మీ దగ్గర అవైలబుల్ ఉంది, ఆ స్టాక్ ప్రైస్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఓకే, జస్ట్ మీకు గేట్వే ఆఫ్ టాలీలోనే ఎస్కేప్ ఇచ్చేస్తున్నాను. ఎస్కేప్ ఇచ్చేసి గేట్వే ఆఫ్ టాలీలో స్టాక్ సమ్మరీ అని ఉంటుంది. ఎంట్రీ వేయండి. ఇక్కడికి వచ్చేసి ఎంట్రీ ఇస్తే మనం గ్రూపింగ్ పెట్టుకున్నాం కదా, మీకు గ్రూపింగ్ వైజ్ మీకు ఇలాగ షో అవుతుంది. మీకు ఇది ఎక్స్పాండ్ అవ్వాలంటే Alt F1 ఇవ్వండి. Alt F1. ఇప్పుడు మనకి ఇక్కడ కంప్యూటర్స్ గ్రూప్లో ల్యాప్టాప్స్ ఉన్నాయి. ల్యాప్టాప్ 50 క్వాంటిటీ ఎంత ఉంది, 50,000 ఈచ్ వన్ టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. అలాగే మొబైల్స్ గ్రూప్లో మనకి మొబైల్స్ యొక్క టోటల్ వాల్యూ ఎంత అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి దాని మొబైల్స్లో మనకి ఎయిర్ బడ్స్ వాల్యూ 200 క్వాంటిటీ ఉంది. దాని యొక్క 500 రూపీస్ ఈచ్ వన్తో దాని యొక్క టోటల్ వాల్యూ. అలాగే మొబైల్ యొక్క టోటల్ క్వాంటిటీ, దాని యొక్క ఈచ్ వన్, దాని యొక్క టోటల్ వాల్యూ.